ఒక మాట చెప్తాను. రే, ఆడుకునేందుకని బీచ్కి వచ్చి ఇప్పుడు ఏందిరా మాటలు? ముందు ఆడుకుందాము, మళ్ళీ మాట్లాడదాంలే. లేదన్నయ్య, ఒక విషయం చెప్తాను. చెప్పరా? నిన్న మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అన్నయ్య? ఏం జరిగిందిరా చెప్పు. నిన్న మా అమ్మ బయటికి పని మీద పోతూ మా అక్కకు వంట చేయమని చెప్పింది అన్నయ్య. సరే, చేసింటది కదా, దాంట్లో ఏముంది? అసలు విషయం చెప్తానన్నయ్య, ఇప్పుడు విను. చెప్పరా? అన్నము రసము చేసింది మా అక్క. మంచి విషయమే కదరా, ఇంకేం అన్నము రసం చేస్తే. రసము అన్నయ్య బురుగు బురుగుగా వెరైటీగా ఉంది. అదేంట్రా బురుగు బురుగు రకరకాలుగా ఎందుకుందిరా రసం అలాగా? మా అక్క ఏం చేసిందో చెప్తే పడి నవ్వుతావన్నయ్య నువ్వు. అవునారా, ఏం చేసిందిరా? ఆ రసం చూసే మా అమ్మ వచ్చినాక మా అక్కను ఏమే రసం అలాగుంది, ఏం చేసినావే, ఏమేమి వేసినావే అని అడిగింది. మరేమేసిందనిందిరా మీ అక్క? టమాటా, చింతపండు, కారము, ఎల్లిపాయలు అన్ని వేసి రసం చేసిందంట. మరి ఉప్పు వేయలేదారా? ఉప్పు చెప్పలేదే. ఇవన్నీ చెప్తేనే మా అమ్మ అదే అడిగింది అన్నయ్య, నువ్వు అడిగినట్టే. ఉప్పు వేయలేదా, అయినా బురుగు ఎందుకు కనిపిస్తుంది అని. మరేం చెప్పిందిరా మీ అక్క? కోల్గేట్ పేస్ట్ లో ఉప్పు ఉంటుందంట అన్నయ్య, అందుకని ఉప్పు అయిపోయిందని ఆ పేస్ట్ కోల్గేట్ పేస్ట్ వేసింది అన్నయ్య రసంలోకి మా అక్క. ఇదేంది రోయ్, కోల్గేట్ పేస్ట్ లో ఉప్పు ఉంటుందంటే కోల్గేట్ పేస్ట్ వేసి రసం చేస్తారా? ఉప్పు లేకుంటే ఉప్పు తెప్పించి చెప్పి వచ్చినాక ఉప్పు వేస్తారు కానీ కోల్గేట్ పేస్ట్ వేసేదిందిరా. అందుకే అన్నయ్య మా అమ్మ చేతిలో బాగా దెబ్బలు తినింది. వంట చేసేటప్పుడు నేర్చుకోవే అని రోజు మా అమ్మ చెప్తానే ఉందన్నయ్య. మంచి రసం చేసిందిరా మీ అక్క.